హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ హోమ్ శాంతి శాంతి మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఈషా మూవీ ఓటీటీ రిలీజ్డ్, అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. నెంబర్ 1 ప్రిడేటర్ బ్లడ్ ల్యాండ్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 వన్ పీస్, ఇది ఒక వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి మనకైతే సీజన్ 1 ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నిన్నైతే నేను ఈ వెబ్ సిరీస్ కాకుండా మూవీ అని చెప్పాను. సో ఒక బ్రో అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. సో వన్ పీస్ అనేది ఒక వెబ్ సిరీస్ బ్రో అని. సో ఈ వెబ్ సిరీస్ మనకు పార్ట్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకు మార్చి 10వ తారీఖు నుంచి అనేది కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ది బ్లఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిలిం. సో ఒరిజినల్ ఫిలిం అంటే ఏం లేదు, మనకైతే వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే అయితే మనకు తీసి డైరెక్ట్గా అయితే వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తారు. దాన్నే ఒరిజినల్ ఫిలిం అని వాళ్ళైతే పోస్టర్ అయితే పెడుతూ ఉంటారు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 క్వారా సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో చాలా మంది అయితే చూసి ఉంటారు అండ్ సీజన్ 2 కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి కువారా సీజన్ 2 వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే కువారా సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 కెన్నడీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే కెన్నడీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇక ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు తెలుగు, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ద సివియో క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి మనకైతే 2 months బ్యాక్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీని వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ ఫిబ్రవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ద సిఇఓ క్లబ్ మూవీ వచ్చి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఫిబ్రవరి 23 నుంచి. నెంబర్ 7 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 అయితే మనకి లాస్ట్ ఇయర్ December 25th అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఇక సీజన్ 6 మనకైతే రిలీజ్ కావడానికి చాలా రోజులు టైం ఉన్నా కానీ మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో వెబ్ సిరీస్ నుంచి మనకి సీజన్ 5 రిలీజ్ మంచి హిట్ అయితే అయింది. అందుకే సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సీజన్ 6 వచ్చేసి మనకైతే ఈ ఇయర్ December 18th నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకు ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 తలైవర్ తంబి తలై మాయిల్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి జీవా గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఒక మలయాళం మూవీ. సో ఇక ఈ మూవీ మనకు మలయాళంలో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే మనకి తెలుగులో వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు మూవీస్. ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు చూద్దామని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇక మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకైతే విట్టరి వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేయడమే జరిగింది. సో వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా వెయిట్ అయితే చేస్తున్నారు ఈ మూవీ కోసం. మనకైతే ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే మనకు ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఈ మూవీ వచ్చేసి థియేటర్లోకి రిలీజ్. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు అనగనగా ఒక రాజు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నవీన్ పోలిశెట్టి గారి హీరో గారి ఫ్యాన్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో మీ అందరికీ అయితే మనకి అనగనగా ఒక రాజు మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి
వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది గైస్. మనకు లాస్ట్ ఇయర్ 2025లో మనకి డిసెంబర్ 25న అయితే మనకి ఈ మూవీ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో, ఆ రోజున రిలీజ్ అయిన అన్ని మూవీస్ అయితే మనకు ప్రెజెంట్ అయితే ఓటీటీలోకి అయితే ఎప్పుడైతే స్ట్రీమింగ్ అయితే అయిపోయాయి. సో, ఇక ఈషా మూవీ అయితే మనకు ఓటీటీలోకి రిలీజ్ కావకుండా పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో, ఇక ఈ మూవీ మనకి ఈసారి ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, సో, ఈసారి మనకి ఈ మూవీకి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకోలేదు. సో, మనకైతే ఆహా వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 21 నుంచో అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈషా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఇక ఈషా మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మీ అందరికీ అయితే మనకి ఈసారి ఫిబ్రవరి 21 నుంచి అయితే హాల్లో అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈషా మూవీ. నెంబర్ 11 జేమ్స్ కెమెరాన్ గారు డైరెక్ట్ చేసిన 'అవతార్ ది ఫైర్ అండ్ యాష్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే 'అవతార్ 2'కి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ వచ్చేసి ఏకంగా మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, 'అవతార్ 2' మూవీ అయితే చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. కానీ 'అవతార్ 3' మూవీ మంచి హిట్ అయితే అయింది. సో, ఇక ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన మీ అందరికీ చెప్తున్నాను. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందని, ఈ మంత్ రిలీజ్ అవుతుందని. సో, అసలు ఈ మూవీ కోసం వెయిట్ అయితే చేయకండి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే 3-4 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో, మీకు గనుక తెలియకపోయిండొచ్చే మనకైతే ఈ మూవీ థియేటర్‌లో చూడండి. సో, నేను అన్ని వీడియోలో అయితే చెప్పాను. సో, ఈ మూవీ థియేటర్ రన్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ 'అవతార్ 3' మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే మన ఇండియాలో ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే జూన్ మంత్ నుంచెల్లి రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. నెంబర్ 12 ఓం శాంతి 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 ఈ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే తరుణ్ భాస్కర్ గారైతే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి ఈషా రెబ్బా గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, యాక్చువల్‌గా ఈ మూవీ థియేటర్సే మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. మనకు జనవరి 23వ తారీఖున అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఈ మూవీ వచ్చేసి. సో, ఇక ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారంటే మనకు ఆహా వాళ్ళు ఇది తీసుకోవడమే జరిగింది. సో, ఇలాంటి చిన్న చిన్న మూవీస్ అన్నీ ఇక మనకు ఆహా వాళ్ళు ఇది తీసుకుంటూ ఉంటారు. సో, ఇక ఈ మూవీకి వచ్చేసి మనకైతే ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 26వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫామ్‌గా అయితే ఓం శాంతి 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 ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఇక ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ నెగెటివ్ టాక్ అయితే తెచ్చుకోవడంతో చాలామంది థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో, మీ అందరికీ చెప్తున్నాను ఓం శాంతి శాంతి ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. తరుణ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ. సో, ఈ 12 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో, తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్‌లో కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, మన ఛానల్ ఇంకా 40 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మన ఛానల్ 12K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో, తొందరగా అయితే చేసేయండి.